హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బుట్ట చేతులు ఎలా కుట్టాలో చూద్దాము. దానికోసమే నేను ముందుగా ఫ్రాక్ కటింగ్ చేశానండి. ఈ ఫ్రాక్ యొక్క కటింగ్ యొక్క స్టిచ్చింగ్ యొక్క వీడియో లాస్ట్లో లింక్ ఇస్తాను. వెనక సైడ్ జిప్ కూడా లింక్ ఇస్తాను, చూడండి. ఈ బుట్ట చేతుల కోసం అయితే ముందుగా పేపర్ కటింగ్ చేసుకుందాము. ఆ తర్వాత మెయిన్ క్లాత్ అనేది కట్ చేద్దాము. దానికోసమే డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇలా ఫోల్డింగ్లో నుంచి నేను ఒక్క చేయి మాత్రమే కట్ చేస్తున్నాను. స్లీవ్ లెంత్ ఎంత ఉంటే అంత కరెక్ట్గా తీసుకోవాలి. దీనికి నేను స్టిచ్ మార్జింగ్ మెజర్మెంట్ అనేది ఇవ్వట్లేదు. ఎక్స్ట్రా ఏం తీసుకోకుండా స్లీవ్ ఎంత ఉంటే 8 ఇంచులు ఉంటే 8 ఇంచులు తీసుకున్నాను. తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఒక సైడ్ నుంచి పై సైడ్ నుంచి 3 ఇంచులకి కిందకి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. అది చంక దింపు అంటాం కదా, అది 3 ఇంచులకు ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ అనేది చూసుకోవాలి. నేను ముందుగా కుట్టిపెట్టిన ఈ యొక్క ఫ్రాక్ యొక్క చంక రౌండ్ని చూస్తున్నాను. ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ 3 ఇంచులకు ఎక్కడైతే టచ్ అవుతుందో 2 ఇంచులు నేను ఫ్రాక్కు ఎక్స్ట్రా ఇచ్చాను. ఈ విధంగా చూసుకోవాలి. ఇలా మనకు కరెక్ట్గా వస్తుంది. స్లీవ్ అనేది తక్కువ పడకుండా ఉంటుంది ఇలా కట్ చేయడం వల్ల. ఆ తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా. నేను మెజర్మెంట్ కూడా చెప్తాను, చూడండి. టేప్తో ఇప్పుడు వేసుకున్న మార్కింగ్కి ఇలా క్రాస్కో కనుక చూసుకున్నారంటే 14 ఇంచులు. ఇది 10 to 12 ఇయర్స్ పిల్లలకు కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత స్ట్రైట్గా చూస్తే 6.5. ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆ తర్వాత ఎక్కడైతే 8 ఇంచులు వస్తుందో అక్కడ స్లీవ్ యొక్క చుట్టూ రౌండ్ ఎంత ఉందో కొలత వేసుకోండి. ఇక్కడ 9 ఇంచులు ఉంది, సగం అంటే 4.5. పైన 2 ఇంచులు తీసుకున్నాం కాబట్టి కింద కూడా 2 ఇంచులు తీసుకోవాలి. ఈ విధంగా ఈ రెండింటిని ఇలా కలుపుకోవాలి మార్కింగ్ అనేది. ఇది కటింగ్ యొక్క మార్కింగ్. ఆ తర్వాత స్లీవ్ షేపు ఈ విధంగా వేసుకోవాలి. స్లీవ్ షేపు మనకు ఫ్రీ హ్యాండ్తో వేసుకోవాలి. అంతవరకు వేసుకొని ఇలా స్ట్రైట్గా తీసుకెళ్ళాలి. ఇది స్లీవ్ యొక్క మార్కింగ్. అయితే కింది సైడ్ నుంచి ఈ యొక్క బుట్ట చేతులకి నేను బార్డర్ వేస్తున్నాను. ఆ బార్డరు 2 ఇంచులు. స్టిచ్ మార్జింగ్ ఏం తీసుకోవట్లేదండి. కరెక్ట్గా 2 ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఇక్కడ లైన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్న లైన్ ప్రకారంగా కటింగ్ అనేది చేద్దాం. ముందు స్లీవ్ కట్ చేసుకొని ఆ తర్వాత బార్డర్ కట్ చేయాలి. ఇప్పుడు దీంతో నేను స్లీవ్ అనేది కట్ చేస్తున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను. ముందుగా ఒక స్లీవ్ కట్ చేసి చూపిస్తాను. తర్వాత దాన్ని డబల్లో ఇంకొక స్లీవ్ అనేది కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ నుంచి 5 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటున్నాం. 5 ఇంచులు అంటే బుట్ట చాలా ఎక్కువగా వస్తుంది. మీకు తక్కువగా కావాలి అనుకుంటే 3 ఇంచుల నుంచి వేసుకోవచ్చు. ఆ తర్వాత 5 ఇంచులు వదిలిపెట్టుకొని ఆ తర్వాత స్లీవ్ మార్కింగ్ వేసుకోవాలి. అయితే స్లీవ్కు పై సైడ్ కూడా మనకు బుట్ట అనేది రావాలి. ఇక్కడ కూడా మీరు ఎక్కువ తక్కువ మీ యొక్క ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇక్కడ నేను దాదాపుగా 4 ఇంచుల వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను. పై సైడ్ 4 ఇంచులు, ఫోల్డింగ్ నుంచి 5 ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఇప్పుడు స్లీవ్ ఏ షేప్లో ఉంటే ఎంతైతే మార్కింగ్ ఉంటుందో దానికంటే ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ వేసుకోండి. మనము స్టిచ్ మార్జింగ్ ఇవ్వలేదు కదా స్లీవ్కు, ఆ మార్జింగ్ అనేది ఇక్కడ తీసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడంతా స్లీవ్ షేప్ అనేది వేసుకోవాలి. ఇలా ముందు స్లీవ్ షేప్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వీడియోలో చూపిస్తున్నట్లుగా అంతవరకు స్లీవ్ యొక్క మార్కింగ్ వేసుకోండి. అంతవరకు చూడండి. ఈ 5 ఇంచులు ఎక్స్ట్రా ఫోల్డింగ్ ఉంది కదా, అది అలాగే స్ట్రైట్గా ఉంచుకొని ఆ తర్వాత స్లీవ్ యొక్క షేప్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఒక్క పీసే కట్ చేశాను. ఇంకొకసారి క్లాత్ని కిందకి పెట్టుకొని ఇంకొక పీస్ అనేది కట్ చేస్తాను. తర్వాత ఇక్కడ చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోండి. కుట్టేటప్పుడు మనకు క్లాత్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు కింది బార్డర్ కోసమే 2 ఇంచులు తీసుకున్నాం కదా పేపర్, దానికంటే ఒక ముందు 1/2 ఇంచ్ వదులుకోండి. తర్వాత 2 ఇంచులు, ఆ 2 ఇంచులు ఎంత ఉంటే దానికి డబల్ అంటే 4 ఇంచులు, ఒక 1/2 ఇంచు పైన కింద అంటే మొత్తం తిరిగి 5 ఇంచులు తీసుకోవాలి. 2 ఇంచుల బార్డర్ తీసుకుంటే 5 ఇంచులు మనము క్లాత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను లైనింగ్ కూడా వేస్తున్నాను. లైనింగ్ లేకుండా కూడా నేను ఇంకా వేరే ఫ్రాక్ అనేది కుట్టాను. లైనింగ్ లేకుండా కూడా బాగా వస్తుంది. ఇప్పుడు స్లీవ్ను ఓపెన్ చేసుకొని లోపల సైడ్ నుంచి ఈ లైనింగ్ని ఈ విధంగా ఉంచుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ని రెండింటిని అటాచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే సైడ్స్ కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఏ క్లాత్ తీసుకున్నామో ఆ క్లాత్ని ఇలా చూయించే విధంగా చిన్న చిన్న కుచ్చులు అనేవి ఒక సైడ్కే వేసుకోవాలి.
అటు ఇటు కాకుండా నేను ఒకే సైడ్కి వేస్తున్నాను. దీనికి ఆపోజిట్లో ఉండే చేతికి ఇప్పుడు మనం మిషన్ సైడ్కి స్టిచ్చెస్ వేసాం కదా, ఇంకొక చేతి కుట్టేటప్పుడు మిషన్ నుంచి మన సైడ్కు స్టిచ్చెస్ వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోండి. మీకు క్లాత్ ఎక్కువ కనుక మిగిలినట్లు ఉంటే ఇంకా కుచ్చు అనేది ఒక 2-3 ఎక్స్ట్రా వేసుకోండి. ఇలా మనం కట్ చేసుకున్న పేపర్ను బట్టి మనకు కావాల్సిన లెంత్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఎక్కువగా మీకు కనుక క్లాత్ తక్కువగా అనిపిస్తే ఒక కుట్టు అనేది విప్పుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువగా ఉంది, ఇంకొక కుచ్చు అనేది అది నేను స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. ఈ విధంగా ఇంకొక కుచ్చు వేస్తే సరిపోతుంది. చెయ్యి అటాచ్ చేస్తాం కదా, అప్పుడు కూడా మనం వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు బాటమ్ సైడ్కి కింద చూసుకుందాము. ఇప్పుడు కింద పై సైడ్ ఏ డైరెక్షన్లో వేసామో అదే డైరెక్షన్లో వచ్చేటట్టుగా అదే ప్లేట్స్ అనేవి ఇక్కడ వేసుకోవాలి. అదే కుచ్చుని అన్నీ కుచ్చులు వస్తాయి కింది సైడ్ కూడా. అంతే మార్జిన్ వదులుకుంటూ ఇక్కడ వేసుకోవాలి. మన సైడ్కి వేసేటప్పుడు ఏదైనా పిన్ సహాయంతో కనుక వేసుకున్నారంటే ఈజీగా ఈ యొక్క కుచ్చులు అనేవి కుట్టుకోవచ్చు. ఇలా చిన్న చిన్న కుచ్చులు అనేవి వేసాను చూడండి అంతవరకు. ఆ తర్వాత ఇప్పుడు ఇలా మధ్యకు ఫోల్డింగ్ చేసి మన దగ్గర కట్ చేసి పెట్టిన పేపర్ను ఈ విధంగా మెజర్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ తక్కువ అయితే కుచ్చులతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీకు ఫ్రంట్ డీప్నెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు కావాలంటే ఇచ్చుకోవచ్చు. లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి బార్డర్ ఎలా కుట్టాలో కూడా చూద్దాము. బార్డర్ కోసమే కట్ చేసుకున్న యొక్క క్లాత్ తీసుకోవాలి. దీనిని ఫేస్ సైడ్ ఉంచుకోవాలి. దాని పైన నుంచి ఈ యొక్క బ్లౌజును కూడా ఫేస్ సైడే ఉంచుకోవాలి. అంటే లోపల నుంచి కుట్టి పైనకి తిప్పుకోవాలి. ఇక్కడ స్టిచ్చెస్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోండి స్టిచ్ వేసుకునేటప్పుడు. ఆ తర్వాత ఇలా కుట్టిన తర్వాత ఈ క్లాత్ని మనకు 2 ఇంచులు కావాలి కదా, ఇప్పుడు 2 ఇంచులో అది ఉంచుకొని బార్డర్, తర్వాత మిగతా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఈ కుచ్చులను కవర్ చేస్తూ ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది పై సైడ్ వస్తుంది. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ ఫుట్ మార్జిన్ అంటే వదులుకొని ఇంకొక స్టిచ్ వేసుకున్నాను. ఇలా ఇక్కడ 2 స్టిచెస్ అనేవి వేసుకున్నాను. లుక్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. ఇలా పిల్లలకు ఫ్రాకులకని నేను కుట్టానండి. చాలా బాగా వచ్చింది లుక్ అయితే. దీన్ని స్టిచ్ వేసుకునేటప్పుడు ముందు సెంటర్ నుంచి షోల్డర్కి కరెక్ట్గా చూసుకోండి. ఆ తర్వాత స్టార్టింగ్ నుంచి కుట్టుకుంటూ ఎక్స్ట్రా ఎక్కడైతే మీకు క్లాత్ అనిపిస్తే ఆ ఎక్స్ట్రా క్లాత్ని కుచ్చుల పక్కన ఇంకొక కుచ్చు వేసుకుంటే సరిపోతుంది. పిల్లలకైతే లుక్ చాలా బాగుందండి ఇలాంటి స్లీవ్స్తో. మీరు కూడా నచ్చితే ఒకసారి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. పఫ్ హ్యాండ్స్ మీకు కనుక ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నా వీడియోస్ ఇంకా చూడాలని కనుక అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.